ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మీరు పల్నాడు తిరుమల అని పిలువబడే దేవరంకొండ స్వయంభూ మత్స్యరూప వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసం ప్రవేశించిన ఫస్ట్ శనివారం నుండి 4 శనివారాలు ఈ ఉత్సవం భారీగా జరుగుతుంది. 5-6 జిల్లాల నుంచి భక్తులు విపరీతంగా వస్తారు. ఇది ఈ స్వామికి నేతి వెంకటేశ్వర స్వామి అని కూడా పేరుంది. పాపాలను నశింపజేసి సుఖశాంతులు వర్ధిల్లుతాయని భక్తుల అపార నమ్మకం. పశువులు ఈనిన తర్వాత కవ్వం పెట్టగానే వచ్చే ఆ 3 పూటల 5 పూటల వెన్నం తెచ్చి ఇచ్చట పొంగళ్ళు పొంగించి స్వామికి సమర్పించి పశువులను ప్రదక్షిణ చేయించి నెయ్యి, పప్పు, బెల్లం ఇక్కడ పెడతారు. నీడలేని కోనేటి రాయుడి వారని కూడా ఈ ఆలయంకి పేరుంది. ఈ ఆలయ చరిత్రలో స్వయంభూగా వెలిసిన స్వామికి గర్భపుడిపై గోపురం నిర్మించాలని అనేక మంది ప్రయత్నించినా విఫలమయ్యారు. గోపురం కడతా ఉంటే పడిపోతూ ఉండటంతో ఇప్పటికీ ఈ స్వామివారికి గోపుర నిర్మాణం కనిపించదు. గోపురము కలశం లేని వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో మరెక్కడా లేదు, ఇక్కడే ఉంది. స్వామివారి వెనుక భాగంలో ఆలయాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి చేయించిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ తిరునాళ్లకు 3-4 శనివారాల్లో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, నల్గొండ జిల్లాల నుంచి లక్షల్లో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు. భోజన వసతులు, టిఫిన్లు, వాటరు, మజ్జిగ ప్యాకెట్లు అన్నీ సరఫరా చేస్తూ ఉంటారు. వైద్యం కూడా అందిస్తూ ఉంటారు ఇక్కడ టెంట్లు వేసి. భక్తులు ఎండను కూడా లెక్క చేయకుండా క్యూ లైన్లో ఎంతో శ్రద్ధతో దేవుని దర్శనానికి క్యూ కట్టి ఉన్నారు. ఈ లోపలే మనకి నీడలేని కోనేటి రాయుడు మత్స్యాకారంలో ఉన్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇదే. గోపురం కలిసి లేని వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో మరెక్కడా లేదు. తిరుపతి దేవస్థానం వాళ్ళు చేయించిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడే పెట్టి ప్రతిష్ఠించారు. అదిగో నీడలేని వెంకటేశ్వర స్వామి. మనకు నింపోయింది ఫ్రీ లైన్లో ఫ్రీగా. ఈ కొండపైన కూడా పూర్తి పైన శిఖరం పైన కూడా వెంకటేశ్వర స్వామి వెలిసిన ఒక విగ్రహం ఉంటుంది. పైకి వెళ్దాం, వెళ్ళి ఆ విగ్రహాన్ని పైన ఒక ఉయ్యాల కూడా ఉంటుంది, ఆ ఉయ్యాల మీద ఊదాం, చూద్దాం. ఇదే పైన వెలిసిన వెంకటేశ్వర శిల బొట్టు పెట్టుకున్నాను. పూర్తి శిఖరం, అటువైపు పిడుగురాళ్ళ, ఇటువైపు దేవరంకొండ, దేవరంపాడు వెనక వైపు భాగం అన్నమాట. ఇదిగో ఇక్కడే ఉయ్యాల ఉంది, పిల్లలు ఊగుతూ ఉన్నారు.
ఇదే పూర్తి శిఖరంపై ఉయ్యాల. వెంకటేశ్వర స్వామి శిలాతోరణం ఉయ్యాల వెనక వైపు ఉన్నది. పూర్తి శిఖరం మీద నుంచి కిందకి దిగుతా ఉన్నాం. మిగతా వాడు కూడా రండి కిందకి. శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేయించిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పైన ఉన్న గోపురం ఇదే. అది ఇప్పిస్తారు అక్కడ కారు ఇప్పిస్తారు. ఇక్కడ చెరుకులు అమ్ముతా ఉన్నారు. జత 100 అంట, కట్ట కొంటే 250 అంట. నేను ఒక 100 రూపాయలు 2 తీసుకున్నాను. ఇక్కడ పిల్లలు ఈత వేయటానికి, స్నానం చేయడానికి గట్లు గట్టెల్లా కోనేరులాగా ఉంచారు. చాలా అందంగా ఉంది. ఈ దేవరంపాడు ఈ తిరునాళ ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా భవిష్యత్తులో జరుగుతూ ఉంది.
ఇక్కడ చిన్నపిల్లలకి అద్భుతమైన పార్క్ కూడా నిర్మించారు. ఇదే ఎంట్రన్స్, చాలా బాగుంది. చూశారుగా, స్వయంభూ మత్స్యరూప వెంకటేశ్వర స్వామి పల్నాడు తిరుమల అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నేను చూపించగలను. నా రమేష్ హీరో 999 యూట్యూబ్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రమేష్ హీరో 999.